తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ ఈ మసాలా గుత్తి వంకాయ కూర. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఈ గుత్తి వంకాయని రైస్తో కానీ బిర్యానీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రాహ్మణ్ స్టైల్ గుత్తి వంకాయ చేసుకుందామండి. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం పౌడర్ రెడీ చేసుకోవాలి. గుత్తి వంకాయలోకి కాయలను మనం గుత్తిగా కోసుకొని అందులోకి స్టఫింగ్ కోసం పౌడర్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇందుకోసం 20 చిల్లీస్, రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. 1/2 కప్పు వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి అండి. ఇది కొంచెం హాఫ్ చిప్ అయితే సరిపోతుంది. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఈ కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా చాప్ చేశాను. ఇది వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, మిక్సీ పట్టుకోవడానికి కూడా ఇట్లా చిన్న ముక్కలుగా చాప్ చేశాను అరచెక్కు కొబ్బరిని. నువ్వులండి, దీనికి మస్ట్ అండ్ షుడ్ నువ్వులతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇది పౌడర్ రెడీ చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. నెక్స్ట్ మనం కర్రీకి ఫ్రెష్ వంకాయలు అండి. ఇవి నెల్లూరు ఫేమస్, బాగా చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి ఈ వంకాయలు, అంత టేస్టీగా ఉంటాయి. 1 కేజీ వంకాయలు తీసుకున్నాను, కానీ చిన్న సైజు ఉండాలండి వంకాయలు. ఈ సైజు ఉంటే సరిపోతుంది, మనకి మంచిగా ఉడుకుద్ది, లోపల స్టఫింగ్ కూడా బాగా పడుతుందండి. ఇందుకోసం 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 టమాటాలు, 1 కప్పు కొత్తిమీర, 4 రెబ్బల కరివేపాకు. ఇవి కర్రీ రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అండి. ఒక కడాయి పెట్టుకున్నాను, ఐరన్ కడాయి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేసేసుకుంటాము. ఒక 20 తీసుకున్నానండి. సిమ్లోనే వేయించుకోవాలి. ఇందులో ఐరన్ పాన్ కదా, పల్లీలు కూడా వేసేస్తున్నాను. తొందరగా మాడకుండా, కలర్ చేంజ్ కాకుండా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి. పల్లీలు కూడా 1/4 కప్పు పల్లీలు వేగాలి బాగా. కొంచెం చిన్న 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇది వాష్ చేసుకొని బాగా నానబెట్టుకున్నాము. ఫ్రై అయిందండి. ధనియాలు వేసేస్తున్నాను. 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాం కదా, ఇవి ధనియాల వరకు వేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఐరన్ పాన్ లో పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. మళ్ళీ చిల్లీస్ కలర్ మారకుండా ఉంటాయి. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకుందాము. కొబ్బరి తీసుకున్నాం కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, అవి కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాము. ఎండు కొబ్బరి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. నువ్వులతోనే మంచి టేస్ట్ వస్తుందండి, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పౌడర్కి. ఈ పౌడర్ కనుక ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనం వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా మనం రెడీగా చేసేసుకోవచ్చండి. టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు రిజర్వ్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా. నువ్వుల్లో మనకి ఐరన్, కాల్షియం అన్ని బాగా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి నువ్వుల్ని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. వేగిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాము. మిర్చి చల్లారిపోయినాయి అండి. ఇది పౌడర్ పట్టేసుకొని, ఫైన్ పౌడర్ వద్దు, అట్లా అని బరగ్గా వద్దండి, కొంచెం మీడియం 3/4 బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకా ఫైన్గా చాప్ చేయగలిగితే ఇంకా ఫైన్గా చాప్ చేయండి. దాంట్లో స్టఫింగ్లోకి పెట్టుకోవాలి కదా, మనం పౌడర్ అంతా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం కదా. లావుగా ఉండడం వల్ల ఏంటంటే బయటకు ఊడిపోతుంది పౌడరు దాంట్లో స్టఫింగ్ పెట్టినప్పుడు. కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో నిలబడుతుంది. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నానండి. మీరు కూడా రుచికి తగ్గట్టుగా మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. పసుపు వేస్తున్నాను. అండ్ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, దీన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇంతా వేసేసుకున్నాము. నేను 1 కేజీ వంకాయలు తీసుకున్నాను కదండి, అందులోకి సరిపోయినట్టుగా పౌడర్ రెడీ చేసుకుని అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే అప్పుడు వంకాయలు కట్ చేసుకొని అందులో కూర్చుకోవచ్చు మనం. దీన్ని ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి. ఇందులోకి ఈ స్టఫింగ్లోకి సరిపోయిందా లేదా అనేది చూసుకొని కావాల్సి వస్తే ఇంకొంచెం వేయండి ఫ్రెండ్స్. వంకాయలకి పొడవుగా ఉన్న కాడను కట్ చేసుకొని చుట్టూరు ఉండే ముచ్చికని తీసేసి 4 గుత్తులుగా పెట్టుకోవాలి. ఇట్లా కాయల్ని కట్ చేసుకొని పుచ్చుందో లేదో అన్నీ చెక్ చేసుకొని పాడు కాకపోతే ఇందులో స్టఫింగ్ పెట్టుకుంటే
సరిపోతుంది. ఈ కాయల్లోకి ఇట్లా స్టఫింగ్ పెడుతున్నానండి. స్టఫింగ్ పెట్టుకొని పక్కన ఉంచుకుంటే ఒక 20 to 25 minutes లో ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ రెడీ చేసుకోవడమే కొంచెం లేట్, మిగతాదంతా ఫాస్ట్ గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా అన్నిటికి కూర్చిపెట్టుకున్నానండి స్టఫింగ్. ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనం కూర అన్నది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. చిన్న కప్ ఆయిల్ వేసాను. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ అయితే బాగా వేడైంది ఫ్రెండ్స్. మనం ఒక స్పూను ఆవాలు తీసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. వాళ్ళు ఇట్లా చిట్టపట్లాడగానే మనం హాఫ్ ఆనియన్ స్టఫింగ్లోకి యూజ్ చేసుకున్నాం కదండి, మిగతా హాఫ్ ఆనియన్ ఇట్లా పక్కన చాప్ చేసి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసేస్తున్నాను పోపులోకి. పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుందండి. మరీ డ్రైగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, రెడ్గా రావాల్సిన పని లేదు. కొంచెం పెద్ద టమాటాలు 2 యాడ్ చేశానండి, ఇది సరిపోతాయి. మనం పులుపుని ఉప్పుని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు అయితే నేను చూపించాను, టమాటాలు చూపించాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పులుపు ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ అయ్యాక వంకాయలు పెట్టేసుకుందామండి. బాయిల్ అయింది, ఇప్పుడు మనం వంకాయల్ని పెట్టేసుకుందామండి. మిగిలిన స్టఫ్ ఉంటుంది కదండి, అది కానీ మిగిలిందంటే ఈ వంకాయల పైన వేసేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ అన్నది బాగా వస్తుంది మనకి. అది చపాతీల్లో కానీ రైసుల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరే చూసి ట్రై చేసి చెప్తారు నాకు, అంత బాగుంటుంది. మిగిలిన పౌడర్ని ఇట్లా వంకాయల మీద వేసేస్తున్నాను. దీంట్లో మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసాం కదా, ఈ వంకాయలతో పాటే అది కూడా మగ్గిపోతుందండి. అంతా వేసేసుకుంటున్నాను. మిగిలిన స్టఫింగ్ అండి ఇది. నాకు గ్రేవీ మరిగింత వస్తుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది గ్రేవీ. పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. వంకాయలు బాగా ప్రాపర్గా బాయిల్ అవుతాయండి. కొంచెం పర్ఫెక్ట్గా మగ్గింది. ఒక్కొక్క కాయని మనం స్లోగా టర్న్ చేసుకోవాలి, అప్పుడు ఇంకొక సైడ్ కూడా బాగా బాయిల్ అవుతుంది. అట్లా అన్ని కాయల్ని ఇట్లా ఉల్టా తిప్పుకోవాలి. కొంచెం మగ్గాక చింతపండు పులుసు వేసేసుకుని తిప్పేసానండి ఇట్లా ప్రాపర్గా. ఇప్పుడు మనం ఆనియన్స్ టమాటాస్ యాడ్ చేసుకున్నాం కదా, వాటికి తగ్గట్టుగా సాల్ట్ చెక్ చేసుకోండి. నేనైతే స్టఫింగ్కి మాత్రం చెక్ చేసి స్టఫింగ్ది కరెక్ట్గా పెట్టాను. ఇది కర్రీకి అయితే కొంచెం సాల్ట్ తగ్గిందండి. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందుకు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం టమోటాస్ వల్ల కొంచెం పులుపు వచ్చిందండి. స్టఫింగ్కి అయితే కరెక్ట్గా కారం సరిపోయింది, ఎండుమిర్చి కారం. నేను కూరకి తగ్గట్టుగా కొంచెం ఒక 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్కి కలర్కి అంతా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వంకాయ కూర కొంచెం పడుతుంది. 1 స్పూన్ వేసాను, 1 స్పూన్ నిండా వేసాను. ఇంకో సైడ్ కూడా మగ్గేదాకా లిడ్ పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ అవనిద్దాం ఫ్రెండ్స్. బాయిల్ అయిందండి, వాడింది కదా అదర్ సైడ్ కూడా. ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా పులుసు తీసుకొని ఇట్లా రెడీ చేసి ఉంచుకున్నాను. దీన్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం యాడ్ చేసుకుంటూ చూడండి పులుపు సరిపోతుందో లేదో. ఎక్కువ పట్టదు దీనికి, కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇట్లా తిప్పుకుంటున్నానండి నేను. మరి మళ్ళీ కాయలంతా పీస్ కాకుండా ఇట్లా స్ప్రెడ్ ఇట్లా తిప్పినట్టుగా పెట్టుకొని కొంచెం బాయిల్ అయిందంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేసుకుందాం మనం. ఆయిల్ సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే బ్రాహ్మణ్ స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. వంకాయ బాయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ సపరేట్ అయిందంటేనే కర్రీ రెడీ అయిపోయినట్టు. పర్ఫెక్ట్గా బాయిల్ అయిందండి, చాలా ఎమ్మీగా వచ్చింది. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.